తోకం తీసుకున్నాము ఈ తోకం తీసుకున్నాము ఇక్కడ పెట్టా. ఇప్పుడు హర్ష చేస్తాడు రెండు కట్టయినాయి కదా. రెండు కట్టిన దమ్ము ఎవరికైనా ఉందా? లేదు కదా. రెండు నా చేతిలో ఉన్నాయి. కట్ వేసినాడు, రెండు నా చేతిలో ఉన్నాయి. మళ్ళా వీటిని మనం ఏం చేయాలి? జాయింట్ చేయాలి. దీన్ని మనం మళ్ళా జాయింట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళా జాయింట్ చేసాము, మళ్ళా మూడేసాము. ఇప్పుడు మళ్ళా నేను అబ్రకదబ్రా మంత్రాలు ఉన్నాయా? మంత్రాలు ఉన్నాయా? లేవా? సరే, మంత్రాలు లేవు కదా. అబ్రకదబ్రా గిలిగిలి నా జేబులో ఒక పొడి ఉంది, తీసుకొని పొడి చెప్తాను కదా. చెప్పు నాకు, నేను కనుక్కున్నా అండి. మూడు ఎట్ట పోయింది? కట్ చేసావు కదా. ఓకే, ముడి మనం ముడేసాం కదా. ముడి ఎట్ట పోయింది? ఓకే, ఇప్పుడు అందరూ చూడండి. మనం ఎక్కడ ఎవరి దగ్గర మోసపోకూడదు. ఇప్పుడు నేను షట్టర్ తీసుకున్నా, ఈ తోక తీసి పెట్టా. హర్ష అత్తరీలు వచ్చినప్పుడు ఏం చేసినా నేను, ఇదేమో సెంటరే, ఇదేమో సెంటరే, కానీ ఈతో కట్ చేస్తురా. ఆడ సెంటర్ను మార్చేసా. సెంటర్ను మార్చడం అంటే అది అనుకోండి. నువ్వు చెప్పినావా? తాగడము ఎన్ని ఆడ ముడి పడి ఉంటాయి కదా. ముడి చూడండి ఎంత టిక్ ఉంది. మీ మీద నమ్మకంతో అన్నాం. ఏ విషయాన్ని మీద కూడా నమ్మకంతో ఉంటాం కాబట్టి దాన్ని నిజం ఉందని నిరూపించుకుంటాము. మీ మీద నమ్మకంతో మేము నమ్మాము. ఇప్పుడు రుద్రాక్ష వేసుకొని నామాలు పెట్టుకోవాలి. అదే మామూలుగా వచ్చి ఇట్లా అబ్బాయి అదే వాడు వాక్యం వేసుకుంటే నమ్ముతాం అనమాట. అది అక్కడ మోసపోతాం మనం. ఇప్పుడు మనం ఎంత తీసుకుంటాము కాబట్టి ఇప్పుడు ఎంత తీసుకుంటాము. ఇది చేయగలుగుతాం కదా. గ్లూకోజులు అందరి వీడియోలో ఉంటాయి. ఎవరో గ్లూకోజులు చేసినా కదా. నా చేతిలో ఎన్ని ఉన్నాయి గ్లూకోజులు? ఒకటే ఉన్నాయి నా చేతిలో. ఒకటే ఉంది. ఇప్పుడు ఎన్ని కిట్లు ఉన్నాయో దీన్నే రెండు కోసం అట్లా తీసుకుంటే మీ ఇంట్లో పోతానే చేయండి ఈ ప్రయోగం. నవ్వుతారు అమ్మ నాన్న. ఇట్లున్నాయనుకోండి ఏమనుకుంటాం మనము? రెండు ఉన్నాయి అనుకుంటాం కదా. కానీ ఒకటే. ఓకే రైట్. తర్వాత చేతిలో చెంబు ఉంది. నీళ్ళు కూర్చోరా, కూర్చోండ్రా. క్యూరియాసిటీ ఉండాల్సిందే, తెలుసుకోవాలని తపన ఉండాల్సిందే. మేము చేసిన ప్రయోగాలకు కొన్ని స్కూళ్ళలో పిల్లలు తెల్లవారి సార్ నాకు ఇది వచ్చింది సార్ ఈ ప్రయోగం అని చెప్పినటువంటి చూపిస్తా.
ఇప్పుడు నా చెంబులో నీళ్ళన్నీ వచ్చేసాయి కదా, నేను వానదేవుని ప్రార్థిస్తాను. వాన రాకపోతే వాన ఎవరు గుర్తిస్తాను? ఇంద్రుడు. అర్జునుడు. చదువు వచ్చిన పూర్వం మనకు తెలియకపోతే కానీ చూడండి చెంబులో నీళ్ళని వచ్చారు కదా. నేను వాయుదేవుని ఉంటాయా అన్ని వచ్చినా కదా, అన్ని వచ్చినా కదా. అంతే కదా, అయిపోయింది. రెండు మాటలు వచ్చినాయి. మనం రావాలంటే ఏం చేయాలి? అబ్రకా అబ్రకా రావాలంటే ఏం చేయాలా? మా జంగల్ రాణి సరే చూడండి, గ్లాస్ పెట్టి గ్లాస్కి లోపల బొక్క పెట్టి నీళ్లు పట్టినారు. గ్లాస్లో ఉండే నీళ్ళన్నీ బయట పోస్తారు. బొక్క లోపల ఇంకా నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు ఇప్పుడు బయట పోస్తారు. అంతే. ఈ మహత్యాన్ని మహాస్వాములు కేరళలో చాలా శుద్ధి చేస్తున్నారని అన్నారు. మ్యాజిక్ చెంబు వలన. ఈ చెంబులో గ్లాస్ ఉంది, చెంబులో ఒక గ్లాస్ ఉంది, ఇక్కడ ఒక రంధ్రం ఉంది. మీకు అట్మాస్ఫియర్ ప్రెజర్ తెలుసు కదా, హైయర్ క్లాస్ లో వాతావరణ పీడనం. మన వాడు ఇంట్లోకి నీళ్ళకాయని తెచ్చినాక నీళ్ళు చెప్తే రావు, పైన మూత పెంచాలి, తిప్పాలి, లేకుంటే పొరకేయాలి. అప్పుడు పీడనం, వాతావరణ పీడనం అందులోకి పోయి నీటి మీద ప్రెజర్ పెడితే నీళ్ళు బయట. ఇక్కడ కూడా చెంబుకు, ఈ చెంబులో గ్లాస్ ఉంది, గ్లాస్ సెంటర్ లో బొరక ఉంది, ఇక్కడ ఒక బొరక ఉంది. ఈ చెంబు నిండించి పెట్టాము నీళ్ళన్నీ. మనం వచ్చేటప్పుడు ఈ బొరకను బొటన వేలు మూసి ఇట్లా ఉంచుతాం. బొటన వేలు తీస్తానే ప్రెషర్ లోపలికి పోయి లోపల ఉండేటువంటి నీటి మీద ఒత్తిడి తెచ్చి ఈ గ్లాసులోకి పైకి వస్తాం. ఇది అట్మాస్ఫియర్ ప్రెషర్ గురించి దీన్ని గమనించి చేయొచ్చు. ఎవరైనా సైన్స్ విషయాల్లో మీరు సైన్స్ దానిలో చేయొచ్చు అన్నమాట. గ్లాస్ చేస్తే ఓకేనా? నీళ్ళు అంటే ఏ మూలకాల సమ్మేళనం? నీళ్లు ఏ రెండు వాయువుల సమ్మేళనం? జోసెఫ్ ప్రీస్ట్లీ, హెన్రీ క్యావెండిష్, ఇదంతా వాయువుల మీద, ఇదంతా వాయువుల మీద ప్రయోగం చేశారు. యాంటోనీ లెబోయిజర్. ఎన్ని 6th క్లాస్లను వచ్చాయి. ఇప్పుడు నా దగ్గర ఒక బాటిల్ ఉంది. ఈ బాటిల్లో ఏమున్నాయి? ఎయిర్ ఉంది. ఈ బాటిల్లో ఏమున్నాయి? అది ఎయిర్ లేని ప్రదేశమే లేదు. నిజంగా మనలో కూడా ఎయిర్ దండిగా ఉంది. అందువలనే బయట ఉండే ప్రెజర్ కు బయట ఉండే ప్రెజర్ కు మన లోపల ఉండే ప్రెజర్ కు ఈక్వల్ గా ఉంటాం కాబట్టి సమానంగా ఉండాలి. అదే లోపల ప్రెజర్ లేకపోతే అంపచ్చిలాగా అయిపోతాం. ప్రెజర్ అంత ప్రెజర్ ఉంటుంది మామూలుగా. కాబట్టి లోపల ప్రెజర్ మామూలుగా ఎయిర్ ప్రెజర్ ఉంది. ఇందులో దీని తలకాయ మీద మనం ఒక టోపీ పెట్టాం చూడండి. పోటీలు ఉంటాం. చూడండి, పైన వాయువు ఎయిర్ ఉంది, ఇది కదా వాటర్ ఉంది, వీటిని తిప్పినాం. నీరు ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంది. దీని నిండా ఎయిర్ ఉంది కాబట్టి పక్కట్లో ఉంది. ఈ ఎయిర్ వాటర్కి అప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే కొంచెం కృషి చేస్తే ఏదావన అనుకోవాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు
బాటిల్లో ఉండే ఎయిర్ పైకి వస్తుంది. అవుతుంది కదా, ఒక స్తంభం లాగా ఉంది కదా, ఒక స్తంభం లాగా అవి మనం బాల్స్ వేస్తే బాగా తిరుగుతాం. పెళ్లి కొడుకు పెళ్లి వేస్తే రౌండ్ కొట్టాలి. స్తంభం లాగా గాలి పైకి పోతా ఉంది. అడ్జస్ట్మెంట్కి వచ్చాయి రెండు గ్రాడ పడుకోకుండా. ఓకే, ఇక్కడ చూడండి. మళ్ళా ఇది ఈ ప్రయోగం దేనికోసము అంటే చెప్తా. లేదమ్మా ఉంది ఈ గాలి పెద్ద పెద్ద సముద్రాల్లో అట్టడుగున బ్రహ్మాండమైనటువంటి అగ్ని పర్వతాలు బద్దలైతా ఉంటాయి. భూమి ఉండే తక్కువ 72% నీళ్లు. అక్కడ కొండలు, పర్వతాలు, అగ్ని పర్వతాలు, భూకంపాలు ఉంటాయి. ఢిల్లీలో నిన్న భూకంపం ఈ రోజే సార్ ఢిల్లీలో నిన్న భూకంపం వచ్చింది. భూకంపం ఎలా వస్తుంది? గాలి వలన. భూమి లోపల మండుతా ఉంది. భూమి లావా. భూమి ఒకప్పుడు సూర్యుడి నుండి విడిపడినటువంటి అగ్ని గోళం. దాదాపుగా 50-70 కోట్ల సంవత్సరాల్లో చల్లబడి వర్షాలు, సంవత్సరాల పాటు వర్షాలు కురిస్తే నీళ్లుగా సముద్రాలుగా మారాయి మామూలుగా. కాబట్టి సముద్రాల అంతర్భాగంలో పెద్ద పెద్ద అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు అక్కడ ఉండే వాయువులు అన్ని బయటకు వస్తూ ఉంటాయి. అందువల్లే సునామీలు అంటాం అన్నమాట. ఓకే, తర్వాత చూడండి. పాపా కూర్చోండి. నా దగ్గర ఒక నిరుపమ నిరుపమ ఒక ఆరెంజ్ క్లాత్ అందులో వేసావు కదా. కూర్చోండి రా, కూర్చోండి పాపా. సరే, నిరుపమ వైట్ కలర్ My don't stand, Sra. Sit. Best. మనము మంత్రం వేసి తెల్ల ఎటుపోయింది చూడు లోపల శ్రీసారం ఇంగ్లీష్ మీడియం టెక్నిక్ సిద్ధి. దీంట్లో 2 అరలు ఉంటాయి. ఏమరలు ఉంటాయి? 2 అరలు ఉంటాయి. ఒకటి లింక్ ఉంది. ఈ లింక్ ను ఇట్లా అన్నప్పుడు లోపల ఒక పొర మారుతుంది. ఇది ఎవరు మెజిషియన్లు చెప్పరు, ఎందుకంటే మా పొట్ట కొడతాండా అంటారు. జన విజ్ఞాన వేదిక మీరందరూ మెజిషియన్లు కావాలనే కోరుకుంటారు. ఎందుకంటే ఎవరు మూఢనమ్మకాలు ఉంటారు. చూడండి, 500 రూపాయలు 600 రూపాయలు అమ్ముతుంటారు. ఇది ఓకేనా? చెప్పేది వినాలా?
శాస్త్రవేత్త పేరు మీరు పోతాంటే గ్యారేజ్లలో కార్లు లేపేటి కదా నా దగ్గర ఇది ఉంది కదా, కేవలము దీంట్లో ఎంత వాటర్ చెప్పేటప్పుడు దీంట్లో 5 ml వాటర్ అంటే 5 మిల్లీలీటర్ల వాటర్. కిలోకి ఎన్ని మిల్లీలీటర్లు ఉంటాయి? కిలోకు 1000 మిల్లీలీటర్స్. మన అమ్మ ఆయిల్ ప్యాకెట్ తప్ప అంటే మన సూపర్ మార్కెట్ తెస్తాం కదా, అది కేజీనో లీటరో ఉంటుంది. లీటర్ అంటే 1000 ml మిల్లీలీటర్స్. దీంట్లో ఉండేది 5 మిల్లీలీటర్స్. ఈ 5 మిల్లీలీటర్ల శక్తి చూడండి. ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్ద బండ్లకు ఉండే స్టీరింగ్లు, బోర్లు వేసేసాట హైడ్రాలిక్ ఆయిల్ మనకు ఉంటాయి. జేసీబీలకు ఉంటాయిలే, పెద్ద పెద్ద రాడ్లు ముందుకి కదులుతాయి కదా, పెద్ద పెద్ద పనులు చేస్తాయి కదా. ఇదే సూత్రమే, ప్యాస్కల్ సూత్రమే. కేవలము 5 ml వాటరు. చూడండి ఇప్పుడు ఆ నీళ్ళు తీసుకో, ఇది తీసుకో పైకి అందుకొని. దీంట్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? ఈ 2 లీటర్ల బాటలు 2 లీటర్స్ అంటే 2000 మిల్లీలీటర్లు ఉన్నాయి. రెండు తక్కువ ఉన్నాయి కాబట్టి 1750 మిల్లీలీటర్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇట్లా పట్టుకునేనా సార్? పట్టు పై. ఇప్పుడు నేను ఈ ముసలగాన్ని ఈ సిరంజిని నొక్కినప్పుడు అది చాలా ఈజీగా పైకి లిఫ్ట్ చేస్తూ ఉంది. చాలా ఈజీగా పైకి లిఫ్ట్ చేస్తాను. కేవలం 5 ml వాటర్ 1750 మిల్లీలీటర్ల వాటర్ను మనకు యంత్ర లాభం ఇస్తూ ఉంది. పెద్ద పెద్ద హైడ్రాలిక్ సిస్టమ్ ఉండే ఆయిల్స్లో, జేసీబీల్లో, పెద్ద పెద్ద బోర్లు వేసే వాటిల్లో ఇదే సిస్టమే. మీరు ఇవన్నీ చేయొచ్చు. చూడండి, కేవలం సిరంజిలో ఉండే 5 ml వాటర్. మరి డాక్టర్ మనకు ఆ ఇంజక్షన్ వేస్తే ఎంత ప్రెజర్తో లోపలికి పోతుంది ఆలోచన చేస్తే, మందు ఎంత ప్రెజర్తో పోతుంది కదా. చూడండి, నేను ప్రయోగం చేస్తే 4 ఇటుకలను తెచ్చుతుంది. 4 2 8 కేజీలు. ఈ వాటరు 8 కేజీలు. దీన్ని శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా ప్యాస్కల్ నియమం అని చెప్పేసి ఈ యొక్క ప్రయోగము ఇది మీరు కూడా సైన్స్ ఫేర్లో ఇట్లాంటి చేయొచ్చు మామూలుగా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం పేరు? మనకి విమానాలు ఎగురుతున్నాయి కదా పైకి, విమానాలన్నీ ఎగురుతున్నాయి కదా, హెలికాప్టర్లు ఎగురుతున్నాయి. ఈ మధ్య పెన్నులలో పైన గద్దల్లాగా పోతుంటాయి. ఏంటి? డ్రోన్. ఏమైనా సరే పోవాలంటే ఏం తిరగాల? పైన గాలి తిరగడం ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. గాలి చాలా పనులు చేస్తుంది. నా మాట మీకు వినిపిస్తుంది కదా. దానికి కారణం ఎవరు? అదే చంద్రమండలం మీద పక్కలో బాంబు బండ వినపరాదు. చంద్రమండలం మీద గాలి లేదు. అర్థమైందా? గాలి లేదు. మనం మాట్లాడే మాట వినపరాదు చంద్రమండలం మీద. కాబట్టి అక్కడ గాలి లేదు కాబట్టి, వాతావరణం లేదు కాబట్టి ఇట్లా పగలు రాత్రి అనేటువంటి దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. చీకటిగా ఉంటుంది. మా ఎండలో ఉంటే ఎండగా ఉంటుంది, పక్కలకు వస్తే చలి పెడుతుంది వాతావరణం లేకపోవడం. ఇప్పుడు చూడండి, నా చేతిలో ఏముంది? ఇది గరాటు, ఇది పైపు. ఓకేనా? ఇప్పుడు నేను దీంట్లో పెట్టి ఊపితే ఏమవుతుంది? బాలు ఎగిరిపోతుంది కదా, వస్తుంది కదా. నేను ఊపుతా ఉన్నా. ఏమాత్రం కదల్లే. పైపు పోనీలే, ఇటు తిప్పుదాం. అన్ని వస్తువులు కింద పడతాయి కదా. కారణం ఏంటి? గ్రావిటీ. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఉంది కదా, కనుక్కుని న్యూటనే కదా. సరే, ఐజాక్ న్యూటన్. అన్ని వస్తువులు పైకి విసిరేస్తే కిందికి పడతాయి. ఇప్పుడు ఇది కూడా కిందికి పడుతుంది. కాబట్టి ఏ వస్తువైనా కిందికి పడుతుంది. కిందికి పడకుండా పైకి పోవాలంటే రాకెట్లలో ఆ వెలాసిటీ వేగాన్ని ఇస్తే కనుక గురుత్వాకర్షణ దాటి వెళ్ళిపోతాయి మామూలుగా. కానీ కొంతవరకు అయితే పర్వాలేదు. గంటకు 36,000 కిలోమీటర్ల వేగంతో ఏ వస్తువు ఇచ్చినా ఇట్లనే ఆకాశంలోకి వెళ్ళిపోతాయి, కిందికి రావు. ఇప్పుడు చూడండి, బాల్ ఇడిస్తే కింద పడుతుంది కదా. నేను ఊపినప్పుడు నేను చేయి పట్టుకోను. చూడండి, కింద పడలేదు, ఇడిసిట్టి కింద పడింది. గాలిని మనం గాలిని ఊపినప్పుడు దీన్ని ఆనుకొనే ఉంటుంది.
ఎందువల్ల మనం ఖచ్చితంగా 7th క్లాస్లోనే ఈ పాఠం ఉంది, వాతావరణ పీడనం. మామూలుగా గాలి మనకు వీస్తూ ఉంది కదా, గాలి వీస్తూ ఉంది కదా, గాలి వీయడానికి ప్రధాన కారణం ఏంటి? గాలిలో ప్రవాహాలు రావాలంటే ఏం కావాలి? 8th, 9th, 10th, 7th క్లాస్లోనే ఈ పాఠం. తుఫానులు గాలులు ఎన్ని పాఠం 8 మారింది చాప్టర్. ఒక మార్చిన మామూలుగా గాలి అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి పోవాలంటే ఏం కావాలి? ఉష్ణోగ్రత భేదం. అధిక పీడనం నుండి అల్ప పీడనం వైపు గాలి వస్తుంది. హయ్యర్ ప్రెషర్ నుండి లో ప్రెషర్కు గాలి వస్తుంది. హయ్యర్ ప్రెషర్ నుండి లో ప్రెషర్. హయ్యర్ ప్రెషర్ అంటే శీతల వాయువులు, లో ప్రెషర్ అంటే వేడి వాయువు. నేను ఊపిన గాలి వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? మన శరీరంలో 38 డిగ్రీల టెంపరేచర్ ఉంది కదా, 99.4 డిగ్రీల టెంపరేచర్, 37 డిగ్రీల టెంపరేచర్ నా శరీరంలో ఉంది. నేను ఊపినటువంటి వాయువు వేడిగా ఉంటుంది కదా. వేడిగా ఉండడం ద్వారా ఊపినప్పుడు ఈ ప్రాంతంలో ఏమవుతుంది? గాలి వేడెక్కుతుంది. వేడెక్కిన గాలిలోకి ఏ గాలులు వస్తాయి? అధిక పీడనం అంటే చల్లటి గాలులు. అక్కడ శూన్యం ఏర్పడింది కాబట్టి ఆ పాలు చుట్టుకారం ఆవరిస్తాయి మామూలుగా. అర్థమైందా? ఇప్పుడు ఊపినప్పుడు కింద పడకపోవడానికి కారణం నేను ఊపిన గాలి వేడిగా ఉండడమే. ఆ వేడిగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి బయటి గాలు చొచ్చుకొని వస్తాయి కాబట్టి బాలను బంధించుకొని ఉంది. ఇదే ప్రయోగమే. ఓడి చూడండి, ఒక పిల్లకాయ సార్ ఇది కూడా చేయొచ్చు సార్ అని చెప్పారు. పేన మనకు ఇంకా అయిపోయిన తర్వాత ఉంటాయి కదా, ఉంటాయి కదా, దీనికి ఒకటి చిన్నది పడదు. ఇప్పుడు చూడండి, దీని తల మీద పాలు పెట్టి ఇప్పుడు నేను ఊపుతా. చూడండి, గాలికి ఈ పాలు పక్కకు పోతా ఉంది. మామూలు గాలి లేకుంటే అది ఏ వేలోనే అలాడుతుంది కదా, పక్కకు పోవడంలే, అది ఏ వేలోనే ఉంది. చూడండి, ఒక గాలి పక్కకు పోతా ఉంది. ఇటువంటి చిన్న చిన్న ప్రయోగాలు మీరు చేయొచ్చు. ఓకే, దీని ద్వారా అదే వేలోనే పోతుంది. కారణం ఏంటి? నేను ఊపిరి గాలి వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి ఉన్నంత వరకు బయట వాతావరణంలో గాలులు ఆ ప్రాంతాన్ని చూసుకొని వచ్చి ఆ ఛాంబర్లోనే ఉంటాయి కాబట్టి ఇది అక్కడనే తిరుగుతూ ఉంటుంది. మోటార్ వేస్తే మోటార్ ప్రకారం పైకి కిందికి అట్టే తిరుగుతూ ఉంటుంది. ఇది బెర్నౌలీ సూత్రం అంటాం. ఏమంటాం? బెర్నౌలీ సూత్రం అంటాము. మామూలుగా స్టీమర్లు రెండు దగ్గరికి ఒకసారికి రావు, ఎప్పుడుగా చాలా దూరంగా పోతూ ఉంటాయి. ఎందుకంటే వాతావరణంలో అధిక పీడనం నుండి గాలులు అల్ప పీడనం వైపు వస్తాయి. స్టీమర్లు రెండు దగ్గరికి వచ్చినప్పుడు వాటి మధ్య గాలులు వేడెక్కుతాయి కాబట్టి ఆ ప్రాంతంలోకి అధిక పీడనం గాలు వచ్చి రెండు పొద్దుకుంటాయి. రైలు వేగంగా పోయేటప్పుడు ప్లాట్ఫారంలో రైలుకు దగ్గరగా ఉండకూడదు అంటాం. తెలుసా మీకు? రైలు వేగంగా గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్ పోయేటప్పుడు రైలుకు దగ్గరగా ఎవరు ఉండకండి అని చెప్తారు. ఒక పాట ఉంటుంది, దాని అవతల ఉండాల్సిందే. ఎందుకంటే రైలు ఒక పెద్ద అల్పపీడనాన్ని చేస్తుంది. అంటే రైలు వేగము గాలిలో దూసుకుపోయేటప్పుడు గాలి వేడెక్కుతుంది. గాలి వేడెక్కినటువంటి ఆ ప్రాంతంలోకి బయట ఉన్న గాలులు రైలు వైపు ప్రయాణం, రైలు వైపు అమాంతం వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఉంటే మనల్ని కూడా దొప్పేస్తాయి. ఇది గాలి అనేటువంటి దాంట్లో మన కంటికి కనిపించకుండా చేసేటువంటి ఈ ప్రయోగం. కాబట్టి బెర్నౌలీ సూత్రం ద్వారా ఈ పెద్ద పెద్ద విమానాలు గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఓకే, ఇంకా విపులంగా మనకు కావాలని చెప్తున్నాం. రైట్, ఇప్పుడు మనకు న్యూటన్ లాస్ ఉన్నాయి కదా, న్యూటన్ గ్రావిటేషన్ ఇవన్నీ చెప్పాడు కదా, న్యూటన్ చెప్పాడు కదా, గురుత్వాకర్షణ శక్తి, చర్యకు ప్రతిచర్య ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు నా దగ్గర ఓ అగ్గిపెట్టె ఓ నాణెం ఉంది. అగ్గిపెట్టె నాణెం ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ అగ్గిపెట్టె మీద నేను పైన కొడతాను. ఇప్పుడు చూడండి, ఈ పైన కొడితే కాయన ఏమవుతుంది? కింద కదా. అందరూ ఒప్పుకుంటారా? అందుకే ప్రయాణం ఎక్కడ తెలుసు? ఎప్పుడైనా కొట్టినారా?
మరి కింద పడుతుంది, కింద పడుతుంది కాబట్టి చూడండి దాని తల మీద ఏమవుతుంది? నేను చేత్తో పట్టుకున్నానా? చేత్తో నేను పట్టుకున్నాను, అగ్గిపెట్టను పట్టుకున్నా. కాయని ఆడిందమ్మా, కాయను కొట్టే కాయను. ఇప్పుడు కాయను ఉంది కదా, ఇక్కడ ఉంది కాయ ఉంది కదా కాయ. ఇప్పుడు నేనేం చేస్తాడా, పెన్ను తీసుకొని మీరు ఇంట్లో పోయిన తర్వాత అగ్గిపెట్టకు ఎడిగిపక్క కాయని పెట్టి కొట్టండి. ఎందుకు పోతా ఉంది పైకి అని చెప్పేసి మీరు టీచర్లను ఫిజిక్స్లో అడగండి. నాకు కూడా తెలియదు జడత్వ నియమం లేక వస్తుందా, చర్యకు ప్రతిచర్య వస్తుందా అనేది ఇప్పటివరకు నాకు అర్థం కాలే. కాయను మాత్రము చిన్నగా పైకి పోతా పైకి పోతా పైకి పోతా మొత్తం పోయింది. మనం కొడతా ఉంటే కాయను బయటకు వస్తుంది, చిన్నగా లాస్ట్కు కాయను బయటకు వస్తుంది. మరి కాయను కొడితే కింద పడాలి. కానీ ప్రకృతి సూత్రాల్లో మనకు చాలా విషయాలు తెలియవు. ఇప్పుడు ఇది జడత్వ సూత్రమా లేకుంటే న్యూటన్ చర్యకు ప్రతిచర్య సూత్రమా, ఏ సూత్రము ఇది? ఇది చూస్తే లాస్ట్ చిన్నగా పైకి వస్తుంది అన్నమాట, లాస్ట్ వస్తుంది. మీరు కూడా ఇంట్లో కొట్టండి, కాయలు పై చిన్నగా చూడండి. అది మనం కొట్టేది పైన తల మీద కొడతా ఉంటాము, కాయను మాత్రం కింది నుండి పైకి పోతా ఉంటాం. కాబట్టి ప్రకృతి సూత్రాలలో శాస్త్రవేత్తలు అనేక ఇది మీ దగ్గర అందరి దగ్గర అగ్గిపెట్టెలు ఉంటాయి, పిల్ల ఉంటుంది. తర్వాత కొట్టండి, ఇంటికి పోయిన తర్వాత ఏంది మాట కొట్టాడు అమ్మ అంటుంది, చెప్పండి. రేపు టీచర్ని అడగండి, టీచర్ రాత్రి నేర్చుకొని చెప్తాడు. నా అమ్మాయికి మెలుగు పూలు దాంట్లో బుక్ నా దగ్గర ఉంది, రేపు నేను రాసుకొని వచ్చి. కాబట్టి క్వశ్చన్లోనే అడగాల్సిందే, రాకపోతే నేర్చుకుంటాం అంతే, వస్తే చెప్తాం. కాబట్టి కాయలు అనేది పైకి వచ్చింది. ఓకేనా? రైట్. తర్వాత ఇప్పుడు నేను 2 క్వశ్చన్లు వేస్తాను, టైం అయిపోయింది కదా. నీళ్ళని వేడి చేస్తే ఏమవుతాయి? నీళ్ళని వేడి చేస్తే ఆవిరి అవుతుంది. నీళ్ళని వేడి చేస్తే లాస్ట్కి ఏమవుతాయి? మన అమ్మ వంటగదిలో నీళ్ళని పొయ్యి మీద పెడితే ఏమవుతాయి? ఆవిరి అవుతాయి కదా. నీళ్ళని వేడి చేస్తే ఆవిరి అవుతాయి. నీళ్ళను చల్లబరుస్తే ఏమవుతాయి? మంచు అవుతుంది, ఐస్ అవుతుంది. నీళ్ళని చల్లబరుస్తే ఐస్ అవుతాయి కదా. నీళ్ళని వేడి చేస్తే ఆవిరైతాయి, నీళ్ళని చల్లబరిస్తే మంచు అవుతుంది. మరి హిమాలయ పర్వతాల్లో అంత మంచు ఎవరు చల్లబరిచారు? ఆలోచన రావాలి కదా, హైయర్ క్లాసులు రావాలి కదా. దాన్ని మీరు రావాలా, దాన్ని సాడు రావాలంతా ఎదురు కూర్చోడానికి. హిమాలయ పర్వతాల్లో కొండల మంచు ఉంది, ఎవరు చల్లబరిచారు? దేవుడా? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అంటే టెంపరేచర్ ఓకే. కాబట్టి హిమాలయ పర్వతాల్లో మంచు ఏర్పడడానికి ఏమి కారణం? ఎవరైనా చెప్తారా? హిమాలయ పర్వతాల్లో మంచు ఉండడానికి కారణం హిమాలయ పర్వతాల ఎత్తు. మన భూమి మీద నుండి పైకి పోయే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. బాగా అర్థం చేసుకోండి, మీరు వెనకాల ఉన్నారు. ఆ టెంపరేచర్ అంటే వేడి భూమి మీద నుండి 1 కిలోమీటర్ పైకి పోతే 6.4 డిగ్రీలు తగ్గుతుంది టెంపరేచర్ మామూలుగా. అదేవిధంగా 4 కిలోమీటర్లు ఎక్కువ పోతే 4 కిలోమీటర్ల పైకి పోతే టెంపరేచర్ 0కి వస్తుంది. ఆనంటే మంచు పడుతుంది.